హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపే కార్తీక పౌర్ణమి. మీరు ఏది అడిగినా అది నెరవేర్చే రోజు. ఎవరైతే శివ వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ పరమైన సమస్యలు కానీ, వివాహపరమైన సమస్యలు కానీ, లవ్ పరమైన సమస్యలు కానీ, ఎటువంటి రిలేషన్షిప్ లో ఉన్న సమస్యలైనా తొలగిపోతాయి. మీరు కోరుకుంటున్న మనీ, ప్రాస్పరిటీ, అబండెన్స్ అన్నీ వచ్చే తీరుతాయి. మీరు పౌర్ణమి రోజున మీ ఇంటి పూజా గదిలో ఒక 11 దీపాలు వెలిగించండి. వెలిగిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. 11 సార్లు కానీ 108 సార్లు కానీ జపించండి. ఇలా చేయటం వల్ల మనీ పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా లవ్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వివాహం జరగటానికి చాలా లేట్ అవుతుంది, ఇలా రిలేషన్షిప్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాంటప్పుడు మీరు కార్తీక పౌర్ణమి రోజున ఒక గ్లాస్ లో వాటర్ ని తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ ని యాడ్ చేసి ఒక రెడ్ ఫ్లవర్ ని వేసి మీరు చంద్రునికి ఆర్ఘ్యం లాగా సమర్పించాలి. చంద్ర భగవాన్ని చూస్తూ మీ రిలేషన్షిప్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోవాలని మనసులో చెప్పుకుని విజువలైజ్ చేసుకోండి మీరు చాలా హ్యాపీగా ఉన్నారని. ఇలా చేయటం వల్ల ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మూడవది, మీ మనసులో కోరిక చాలా రోజుల నుండి నెరవేరటం లేదు. మీరు కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసిన తర్వాత రావి చెట్టు దగ్గర ఒక చిన్న దీపారాధన చేయండి ఆవునేతితో. తర్వాత ఒక 1 రూపీ కాయిన్ మీ చేతిలో పట్టుకుని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మీ మనసులో కోరికను చెప్పుకోండి. తర్వాత ఈ 1 రూపీ కాయిన్ ని ఆ దీపారాధన చేశారు కదా అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేయటం వల్ల మీ కోరిక శీఘ్రంగా నెరవేరుతుంది. ఇక 4వది, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, మీలో నెగిటివిటీ ఎక్కువగా ఉంది. నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయటానికి మీరు మీ ఇంట్లో 5 దీపాలు వెలిగించాలి. మొదటి దీపంలో ప్రమిదలో ఆవునేతితో వెలిగించండి. ఇక 2వ ప్రమిదలో నువ్వుల నూనెతో వెలిగించండి. 3వ ప్రమిదలో ఆవ నూనెతో వెలిగించండి. 4వ ప్రమిదలో కొబ్బరి నూనెతో వెలిగించండి. 5వ ప్రమిదలో ఏ ఆయిల్ అయినా పర్లేదు, కాకపోతే కొంచెం పచ్చ కర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ వేసి వెలిగించండి. ఇలా 5 రకాల నూనెలతో 5 రకాల దీపాలను మీరు మీ పూజా గదిలో ఉంచవచ్చు, లేకపోతే ఆరు బయట అయినా పెట్టవచ్చు, లేదా మీ ఇంట్లో అయినా పెట్టచ్చు. ఇలా చేయటం వల్ల ఇంట్లో 1 సంవత్సరం పాటు నెగిటివ్ అనే మాటలకు చోటు ఉండదు. దీంతో పాటు హెల్త్ పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక ఆఖరిది చాలా పవర్ఫుల్, మీ కోరికను శీఘ్రంగా నెరవేర్చే పవర్ఫుల్ రెమెడీ అన్నమాట. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులను వెలిగిస్తాము. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా మీరు ఈ ఒత్తులు అనేవి మీరు స్వంతంగా చేసుకోవచ్చు, లేకపోతే మార్కెట్లో కూడా లభిస్తాయి. మీరు ఇంట్లో తులసి చెట్టు వద్ద కానీ, లేదా శివాలయం దగ్గర కానీ, లేకపోతే నదీ జలాల వద్ద కానీ వెలిగించాలి. అదే విధంగా ఈ రోజు ముఖ్యమైనది దీపదానం చేయాలి. దీపదానం చేసేటప్పుడు మీ మనసులో కోరికను చెప్పుకుని చేయండి. ఈ రోజు చాలా స్పెషల్ డే కావున అస్సలు మిస్ అవ్వకండి. మీ కోరికలను శీఘ్రంగా నెరవేర్చే రోజు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. స్వస్తి.